అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విశాఖ రుషికొండ తీరంలో ఇంట్లో సినిమాకి అని చెప్పి నలుగురు యువకులు అయితే రుషికొండ బీచ్కి రావడం, అక్కడేమో స్నానానికి దిగబోతే పోలీసులు నివారించి వాళ్ళని పంపిస్తే వేరే ఒక చోటుకి వెళ్ళి మళ్ళీ స్నానానికి దిగడం, అక్కడి నుంచి సముద్రంలోకి ఈ కెరటాలు లాక్కెళ్ళిపోవడం నిజంగా విషాద ఛాయలో. ఇద్దరైతే లాక్కెళ్ళిపోయి మృత్యువాత అయితే పడ్డారు, ఒక ఇద్దరైతే క్షేమంగా బయటకు రావడం జరిగింది. అయితే ఈరోజు తెల్లవారి ఈ A1 కన్వెన్షన్ ఈ బ్యాక్ సైడ్కి అయితే ఈ సముద్రంలో అయితే ఈ రెండు మృతదేహాలు అయితే కొట్టుకు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు సిఏ బాలకృష్ణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి, ఎలా వచ్చింది, వీళ్ళు ఎక్కడ తాలూకాలో ఈ పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా మధురవాడ ప్రాంతానికి చెందిన వాళ్ళే. ఇద్దరు 10th క్లాస్ చదువుతున్నారండి. వీళ్ళతో పాటు ఇంకిద్దరు నలుగురు ఫ్రెండ్స్ సినిమాకి అని చెప్పి ఇంటి దగ్గర నుంచి వచ్చారు. నిన్న ఈవినింగ్ బీచ్లోకి రుషికొండ బీచ్ దగ్గర దిగారు. అక్కడ మా పోలీసు వారు కూడా లోపలికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా వీళ్ళు ఇంకో ప్లేస్కి వచ్చి అక్కడ దిగారు. దిగిన తర్వాత ఒక ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన్ని రక్షిద్దామని ఇంకొక ఆయనకి వెళ్తే ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. నేను అంత ప్రయత్నం చేశాను, దొరకలేదు. ఈరోజు ఉదయం నుంచి వెతికితే ఇప్పుడు మన ప్రేమ సమాజం బ్యాక్ సైడ్ ల్యాండ్ దగ్గరికి 2 బాడీలు రావడం జరిగింది. బాడీలు 2 కూడా శవపంచనం నిర్వహించడం కోసం కేజీహెచ్కి తరలించడం జరిగింది. సార్ మొత్తం ఈ వింగ్ అంతా మొత్తం డేంజర్ జోనే కదా సార్, వీళ్ళకి మనం ఏ విధంగా తెలియపరచాలి, అసలు ఏం చెప్తారు మీరు? మేము లైఫ్ గార్డ్స్ని, మా మెరైన్ పోలీసు, సివిల్ పోలీసు అందరూ కూడా రోజు ఈ బీచ్ పెట్రోల్ కూడా అందరూ కూడా చెప్తామండి. ఇటువైపు దిగొద్దు, డేంజరస్ అని చెప్పడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఎంత చెప్పినా కుర్రవాళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళు అత్యుత్సాహంతో అక్కడ జనాలు ఎక్కువ ఉంటారనే ఉద్దేశంతో ఎవరు లేని దగ్గర బీచ్లో దిగుదామని చాలామంది ఇక్కడ దిగడం జరుగుతుంది. ఇది ఇలా జరగకుండా ఉండాల్సింది. మేము దీనికి ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకుంటామండి. ముఖ్యంగా 10th ఇంటర్ ఇంజనీరింగ్ ఈ ఏజ్లో వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయాలి, తర్వాత జరిగే పరిణామాలు ఆలోచించే ప్రసక్తి ఉండదు. వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? ఇప్పుడు ఎవరైతే బీచ్కి వస్తున్నారో పిల్లలు ఎవరైనా వచ్చినా కూడా పోలీసు వారు సూచిస్తున్నారండి, ఆ ప్రాంతంలోనే మీరు ఈతకు దిగాలండి. మేము వద్దు అనే ప్లేస్లో దయచేసి దిక్కండి. ఎందుకంటే బీచ్లో రాళ్ళు ఉంటాయండి, కెరటాలు కూడా చాలా ఎక్కువగా రావడం వల్ల ఈ లోపలికి వెళ్ళిపోతున్నారు. లైఫ్ గార్డ్స్ ఉన్నప్పుడు కూడా ఇదంతా కూడా 2-3 మినిట్స్లో జరిగిపోతుంది. కాబట్టి దయచేసి అందరూ గ్రహించండి. ఎవరైనా బీచ్కి వస్తే పోలీసు వారు ఎక్కడైతే సూచించారో అక్కడే స్నానానికి దిగితే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుందండి. రైట్ సార్, రైట్ సిఏ గారు. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ తీర ప్రాంతం మొత్తం విశాఖలో తీర ప్రాంతంలో మొత్తం పొడుగున తీర ప్రాంతం అయితే ఉంటుందో ఆర్కే బీచ్ దగ్గర నుంచి. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ప్లేసులు సేఫ్ జోన్ ఉంటాయి, మిగతా ప్లేసులు మ్యాక్సిమం అయితే మటుకు చాలా రిస్క్ జోన్లో అయితే ఉంటుంది. మనం చూడొచ్చు, ఇప్పుడు ఎండాడ ఈ ప్రాంతం రుషికొండ ప్రాంతంలో అయితే ఉన్నాం. మొత్తం ఇదంతా డేంజర్ జోన్గా మనం వీళ్ళు సూచిస్తారు పోలీసులు. ప్రధానంగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ బీచ్ మొత్తం అంతా మీకు కనపడడానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది, కానీ దీని వెనకాల ఎన్నో రీజన్స్ అయితే ఉంటాయి. రిప్ కరెంట్ వల్ల మొత్తం అంతా ఈ బీచ్లో కెరటాలు దిగ్గానే మొత్తం రిప్ కరెంట్ వల్ల ఆ కెరటాలు లోపలికి వెళ్ళిపోయి చాలామంది మృత్యువాత పడుతుంటూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది ఆ బీచ్ని చూడగానే ఆనందంగా నీటిలో స్నానం చేయాలి, లేదంటే ఆ నీటిలో ఆడుకోవాలంటారు. కానీ ఆ రిప్ కరెంట్ ఏదైతే ఉందో ఆ రిప్ కరెంట్ వల్ల మొత్తం అంతా లోపలికి వెళ్ళిపోయి ఈ మృత్యువాత అయితే పడుతుంటూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ కుర్రవాళ్ళు మేజర్గా ఈ టీనేజ్ కుర్రవాళ్ళు వాళ్ళు తెలియక ఈ లోపలికి వెళ్ళిపోవడం, వాళ్ళు మృత్యువాత పడడం అది సర్వసాధారణంగా జరుగుతుంటూ ఉంటుంది. ఇప్పుడు రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఆ క్రమంలోనే నిన్న మొత్తం 4 అయితే ఈ బీచ్లో స్నానాలు దిగడం, అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళిపోవడంతో ఇంకో అబ్బాయి రక్షిద్దామని చెప్పి ఆ అబ్బాయి కోసమని చెప్పి ఆ అబ్బాయి కోసం కూడా ఇద్దరు లోపలికి వెళ్ళిపోవడం 10th క్లాస్ విద్యార్థులు చాలా బాధాకరంగా ఉంటుంది. నిజంగా కుటుంబ సభ్యులకైతే శోకం మిగిల్చారనే చెప్పాలి. నిజంగా ఒక స్టేజ్కి వచ్చి కష్టపడి పైకి వచ్చి చదువుకునే పిల్లలు వాళ్ళకి ఏదో అందొస్తారనే నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇలా మృత్యువాత పడడం నిజంగా బాధాకరంగా ఉంటుంది. దీనికి సంబంధించి మొత్తం పోలీసులు అంతా డెడ్ బాడీని అయితే నిన్న సాయంత్రం జరిగిన దానికి ఈరోజు కొంచెం యువతలు అయితే ఈ డెడ్ బాడీలను మళ్ళీ కొట్టుకురావడం, ఆ డెడ్ బాడీని కలెక్ట్ చేసి శవ పంచనామా కేజీహెచ్ పంపించడం అయితే పోలీసులు యథావిధిగా చేస్తున్న పరిస్థితి. పోలీసులు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే దయచేసి మేము సూచిస్తాం, ఆ సూచించిన ప్లేస్లోనే మీరు బీచ్లో దిగాలి, కానీ దయచేసి మిగతా ప్లేసుల్లో మీరు వెళ్తాం మటుకు ఈ విధంగా రిప్ కరెంటు బారిన పడతారు, ఇలాగ మృత్యువాత పడతారని చెప్పి వీళ్ళైతే సూచిస్తున్నారు. ఏదైనా ఈ విషయంలో ఈ పిల్లల తల్లిదండ్రుల మటుకు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి, దీనికి జరిగే పరిణామాలు చెప్పాలి, ఈ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. లేదంటే వాళ్ళకి తెలియని ఏజ్లో అదే పోలీసులు అయితే మటుకు మేము సూచించిన ప్లేసుల్లోనే దిగాలి, మిగతా ప్లేస్లో దిగితే
దిగితే మట్టుకి మీకు చాలా ప్రాణాపాయ పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ రిప్ కరెంట్ వల్ల మొత్తం ఎక్కడ ఈ ప్రాబ్లమాటిక్ ఉంటుందో మేము అంతే సూచిస్తాం. ఆ సూచించిన ప్లేస్లో సేఫ్ జోన్లో అయితే దిగితే ఎటువంటి ప్రాణాపాయం ఉండదు, ఎటువంటి నష్టం ఉండదు. కానీ వాళ్ళకి తెలియక ఎక్కడ పడితే అక్కడ లోన్లీ ప్లేస్లోకి వెళ్ళిపోతే మటుకి రిప్ కరెంట్ బారిన అయితే పడి మృత్యువాత పడతారని చెప్పొచ్చు అని పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ గీతం కాలేజ్ బ్యాక్ సైడ్ ఉన్న బీచ్ అయితే ఉన్నాం. ఇది మొత్తం అంతా డేంజర్ జోన్. మనం చూడొచ్చు ఇక్కడ ఈ వాటర్లో దిగితే మటుకి ఆ రిప్ కరెంట్ బారిన పడి మొత్తం లాక్ వెళ్ళిపోతాయి, కెరటాలు లాక్ వెళ్ళిపోయి చాలామంది మృత్యువాత పడతారు. ఈ నేపథ్యంలోనే మొత్తం పేరెంట్స్ కూడా పిల్లలకైతే కౌన్సిలింగ్ ఇవ్వాలి. పిల్లలు ప్రధానంగా ఈ 10th, ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చే పిల్లలు అయితే మటుకు స్నేహితులతో బయటకు వస్తామని చెప్పి ఒక దగ్గరికి రావడం, వాళ్ళు ఇదే ఎంజాయ్మెంట్ అని చెప్పి ఇక్కడికి వచ్చి వీళ్ళు మొత్తం అంతా ఈ మృత్యువాత పడడం సహజంగా చూస్తుంటూ ఉంటాం. ఈ నేపథ్యంలోనే ఈ పోలీసు డిపార్ట్మెంట్ వారు కూడా చెప్తున్నారు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి, ఇక్కడ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుందో మనం చెప్పలేం. ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ కౌన్సిలింగ్ అయితే ఇవ్వాలి. అలాగే పిల్లలు కూడా మేము సూచిస్తున్నాం, దయచేసి మీరు అవగాహన లేని ప్లేసులో అయితే స్నానాలు దిగితే మటుకి చాలా కోరిండి ఈ సమస్యలు అయితే కోరి తెచ్చుకుంటారు. అలాగే ఈ రిప్ కరెంట్ బారిన పడతారు, మృత్యువాత పడతారు. దయచేసి మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. పేరెంట్స్ అలాగే మా పోలీసు వారి విజ్ఞప్తులు ఆలకించి మీరు సేఫ్ జోన్లో అయితే ఉండాలని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఈ పిల్లలకి తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని చెప్పి ప్రధానంగా చూస్తూ ఉండాలి. ఎస్పెషల్లీ సముద్రం విషయానికి వస్తే మట్టుకి వాళ్ళు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏది ఎక్కడ వెళ్తే ఏ సిచ్యువేషన్ జరుగుతుంది, ఈ మృత్యువాత పడుతున్న నేపథ్యంలో మొత్తం అంతా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. మనం ఏమి చెప్పకపోతే మట్టుకి వాళ్ళకి ఏం తెలియని పరిస్థితిలో ఇలా వచ్చి ఇలాగ మృత్యువాతకైతే పడి మొత్తం తల్లిదండ్రులకైతే క్షోభ మిగులుస్తారు. ఈ నేపథ్యంలో మొత్తం మనం కూడా పిల్లలకి కౌన్సిలింగ్ చేసి మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి పోలీసులు కానీ ఇక్కడ తీరంలో ప్రజలు కానీ అయితే తెలియజేస్తున్నారు. ఇది ఈ బీచ్ మరణాలపై డీటెయిల్ రిపోర్ట్. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ, RTV, విశాఖ, రుషికొండ సముద్ర తీరం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.